స్కిట్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. మేఘాల్లో అంటే మనం ఎక్కడి నుంచి ఎట్టైనా వెళ్ళిపోవచ్చండి. మనకు అక్కడ స్పీడ్ బ్రేకర్లు అడ్లు దారులు ఏముండవు. ఎటొచ్చి చిక్కంతా రోడ్డు మీద అండి. ఎటు పడితే అటు అలా వెళ్ళకూడదు. అందులో కొత్త ఏరియాకి వెళ్తే మనకి దారులు అస్సలు తెలియదు. అందుకే మన పెద్దోళ్ళు చాలా ఏర్పాట్లు చేశారు. నావిగేషన్ వాయిస్ లేదంటే GPS వాయిస్ ఇవన్నీ పెట్టారు. యాక్చువల్ గా వాయిస్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఏదో ఒకసారి వాయిస్ ఇచ్చుకోండి. Take diversion 200 meters straight go. Take left. Keep U-turn. నా చిన్నప్పటి నుంచి ఆ బామ్మగారే మాట్లాడుతున్నారండి. అదే వాయిస్ ఉంటుంది మేడం. అంతెందుకు సీడీ వేసుకుని పాటలు వింటున్నాం అనుకోండి, మనకు ఆ పాట నచ్చకపోతే ఇంకో సీడీ పెట్టుకుంటాం, అది నచ్చకపోతే ఇంకో సీడీ పెట్టుకుంటాం. అలాగే మనం ఈ ఒక్క వాయిస్ ఎందుకు వినాలండి? GPS వాయిస్. మనం కొత్త కొత్త వాయిస్లు పెట్టుకోకూడదా? అన్ని వాయిస్లే ఎంజాయ్ చేయాలి. అందుకే మేము కొత్తగా ఆఫీస్ ఒకటి పెట్టి కొత్త కొత్త వాయిస్లు అన్ని పెట్టాం. కొన్ని వాయిస్లు మీకు చూపిస్తానే ఇప్పుడే. గుడ్ మార్నింగ్ రాజా. పోషాన్ కృష్ణమురళి గారి వాయిస్. రాజా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం ఎక్కడికి వెళ్ళాలరా? ట్యాంక్ బండి మీద నుంచి అలా సికింద్రాబాద్ వెళ్దాం గురువు గారు. సికింద్రాబాద్ కి ట్యాంక్ బండ మెచ్చే ఎందుకు వెళ్ళాలరా? ట్యాంక్ బండి నుంచి వెళ్తే కాస్త షార్ట్ కట్ లో ఉంటుందని అలా చెప్పాను గురువు గారు. ఒరే షార్ట్ పడక, నీ ఐడియా అంతా నాకు తెలుసురా. నువ్వు లోపల ఎత్తున్నావో పైన ఎత్తున్నావో భూమి మీద. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడుతున్నావు. నువ్వు చెప్తావా నన్ను చెప్పించబట్టావా? అంటే అది నిజం చెప్పాలంటే గురువు గారు కొద్దిగా చల్లగాలి తగ్గుతుందని ట్యాంక్ బండి నుంచి వెళ్దాం అనుకున్నాను గురువు గారు. చల్లగాల పిల్లగాల? అది చల్లగాలి కోసం కాదురా, పిల్లగాలి కోసం వెళ్తున్నట్టు. మాట్లాడితే ప్రతి మాటకు ముందు ఒకసారి తర్వాత ఒకసారి తిడుతున్నారు మీరు. అయినా 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నది మీ చేత తిట్టించుకోవడానికి గురువు గారు. కారు కొనగానే సరిపోదురా, దారులు కూడా తెలవాలి. దారి తెలియనోడు కారు ఎందుకు కొట్టావురా? మీరు మాట్లాడితే తిడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను సికింద్రాబాద్ వెళ్ళను గురువు గారు. నేను రూట్ మార్చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలి రాజా? హైటెక్ సిటీ. హైట్ తక్కువ ఉన్నావు నువ్వు. హైటెక్ సిటీలో ఏం పనిరా నీకు? నేను హైటెక్ సిటీ వెళ్ళాలి, మీరు నాకు దారి చెప్తున్నారు అంతే. ఒరే మాదాపూర్. తిడతారేంటి సార్? నేను తిట్టలేదురా, మాదాపూర్ మేము వెళ్తేనే హైటెక్ సిటీ వస్తుందని చెప్తున్నా. అలా నేను వెళ్తున్నాను గురువు గారు, వెళ్తున్నాను. ఒరే కొండాపూర్. నేను అంత దూరం వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు తిట్టాను రా. నీకు పెళ్లి అయిందా? అయ్యింది గురువు గారు. వంట నువ్వు చేస్తావా మీ ఆవిడ చేసుద్దా? నేనే చేస్తాను గురువు గారు. ఏ కూర బాగా చేస్తావు రాజా? దొండకాయ కూర బాగా వండుతాను సార్. దొండకాయ అంత లేవు నీకు. హైటెక్ సిటీలో ఏం పనిరా? పర్సనల్ విషయాలు అడుగుతారేంటి గురువు గారు మీరు? టైం పాస్ కావాలి కదా రాజా, అందుకే చెప్తున్నా. స్ట్రైట్ గా వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, అటు వెళ్ళు, ముందుకెళ్ళు. కొండుంది గుద్దుతావు రాటక. లోపల ఏంట్రా చెట్టు వాసన మల్లెపూల వాసన వస్తుంది, ఏంటి సంగతి? నేను కొద్దిగా ఫ్రెష్ గా ఉంటుందని వెనక సీట్ లో మల్లెపూలు జల్లాను గురువు గారు. అది ఫ్రెష్ గా ఉన్నట్టు లేదు, ఏదో జనక్ జనక్ పాయలు బాజా లాగా ఉంది. అయ్యి బాబు చిచ్చి, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి గురువు గారు. అయితే ఇలాగే ముందుకెళ్ళు, అటెళ్ళు, ఇటెళ్ళు, వెనక్కి గేరు మార్చు. అలాగే ఇంటికెళ్ళి రగ్గు కప్పుకొని పడుకో రాజా. గురువు గారు మరీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి. మరి ఎంతలా తిడితే అలాగా? ఇంకో కొత్త వాయిస్ ఏమన్నా ట్రై చేద్దాం, బాగుంటుంది. ఎవరా గబ్బునా ఎలా ఎట్టున్నావురా? అయ్య బాబాయ్, జయప్రకాష్ రెడ్డి గారు వచ్చేసారు బాబాయ్. ఎందుకు మనం ఈ పొద్దు యాపక్కి పోవాలరా? ఎందుకంటే గురుగారు ఖైరతాబాద్ నుంచి కూకటపల్లి దాకా సరదాగా వెళ్దాం అనుకుంటున్నాను గురుగారు. ఒరే ముట్టాలు ముఖమోడా, ప్రభుత్వం అంత ఖర్చు పెట్టి మెట్రో రైలు వేపిస్తే రైల్లో పోక కార్లో పోయేది ఏంద్రా? పెట్రోల్ పోక. ఇటు కూడా మీరు తిడుతున్నారు కాబట్టి నేను కూకటపల్లి వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను బొల్లారం వెళ్దాం అనుకుంటున్నాను. అలారం పెట్టి పడుకోక బొల్లారంలో ఏం పనిరా నీకు? గబ్బునా ఎలా? దానికి మీరు కూడా ఇలా గబ్బోడా అని తిట్టకండి గురువు గారు, బాగుండదు. నేను బొల్లారం వెళ్ళాలి, మీరు తీసుకెళ్తున్నారా లేదా? అయితే ఓ పని చేయరా, ఇలా తిన్నగా పో, ఎడం పక్కకు పో, కుడి పక్కకు పో. పెద్ద రింగ్ వస్తుంది, దాని చుట్టుకారం ఒక చుట్టి అట్లే 30 కిలోమీటర్లు చక్కగా ఇడ్సప్ప. 30 కిలోమీటర్లు పోగానే ఆడ పెట్రోల్ బంక్ ఉంటది. ఆడ పెట్రోల్ కొట్టించుకొని ట్యాంక్ నిండా ఎవరైనా పిలిచి బొల్లారం ఎట్లా పోవాలి అడిగిపో. ఈ గురువు గారు కూడా ఇలా తినేస్తున్నారు మేడం, మన వల్ల కాదు. ఇంకొకటి ఏదైనా వాయిస్ ట్రై చేద్దామండి ప్లీజ్. శుభోదయం సుయోధన.
ఉదయాన ఈ పూట మా మీట ఒత్తినందుకు ధన్యవాదములు. ఈ పూట మీ మీట నొక్కేనా? ఓ బటన్ నొక్కేనా? దారి చూపేదను ధర్మానందన. చెప్పండి, చూపించండి గురుగారు, వెళ్దాం. శకటరంధ్రములోనికి బేగమును జొప్పించి మెలిత్రిప్పుము. శకటరంధ్రంలోకి బేగమును జొప్పించి తాళం ఆన్ చేయాలా? అసలు విషయం మరచితివి. ఏంటి గురుగారు? మొల నుండి తల వరకు ఉన్న నవారును ధరించుము. మొల నుంచి తల వరకు నవారు. ఓ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్. ఇప్పుడు వేగవంతమైన మీటను కాలితో ఒత్తుము. మిత్రమా మిత్రమా మిత్రమా, వేగము వలదు నాయనా. అలాగే గురుగారు, మెల్లిగా నడుచుకుంటాను. మిత్రమా, ముందర మలుపు ఉన్నది మిత్రమా. మలుపే కాదు గురుగారు, ఒక అందమైన వలపు కూడా కనిపిస్తుంది ఎదురుగుండా. అందాల భరిన నవనవలాడే నెరజాన కొండనపు బొమ్మ మలుపు నాయనా, తిప్పుము నాయనా, తిప్పుము, ఆపుము, ఆపుము నాయనా. నీ దృష్టితో నా దృష్టిని కూడా మరల్చుచుంటివి నాయనా. సారీ గురుగారు, సారీ అండి. మీ మనసులో ఏదో ఉంది, నా మనసులో ఏం లేదు గురుగారు. ఇప్పటికే బీపీ పెరిగినది, ఉంటాను నాయనా. అబ్బా, ఈ పెద్దోళ్ళతో ఇదే ప్రమాదం అండి. ఈ వయసు కూడా మన పని. ఏదో ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం అండి. హలో, ఎస్ నేనే మాట్లాడుతాను. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. అయ్యో, మనం పెట్టుకున్న వాయిస్లన్నీ ఆల్రెడీ రోజు కూడా ట్రైల్ చేస్తున్నామండి. ఫీడింగ్ బాగానే చేశాను, కానీ ఎక్కడో ఏదో ప్రోగ్రామింగ్ లో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది. రివర్స్ లో తిడుతున్నాయి. 2 రోజుల్లో అడ్జస్ట్ అయిపోతాయండి. రివర్స్ లో తిడుతున్నాయి. కొత్త వాయిస్ పంపిస్తున్నారా? అమ్మాయా? ఓకే అండి, ఓకే. కోకిల కోకిలకు అన్నది చూడమ్మా, మీరు ఎంత బాగా మీ వాయిస్ చెప్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీ వాయిస్ దద్దరిల్లిపోతుంది. ఏ కార్ లో చూసినా మీ వాయిస్ ఉంటుంది. మీ పేరేంటో చెప్పండి ముందు. ఏం పేరు అన్నారు? 100 కాకులు ఒకేసారి అరుస్తున్నట్టుగా ఉంది. ఎంత హైకమాండ్ నుంచి పంపించినా సరే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి తర్వాత గానీ మీ వాయిస్ కారులో పెట్టించండి. కొన్ని వాయిస్ స్లోగన్స్ ఉంటాయి రోడ్డు మీద, అవి మీరు జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. చూడమ్మా, ముందు మీరు ఏం చెప్పాలంటే, గో స్లో, దేర్ ఇస్ ఎ రైట్ టర్న్ హ్యాడ్. నువ్వు ఇంగ్లీష్ లో చెప్పక్కర్లేదు, నెమ్మదిగా వెళ్ళుము అని చెప్పాలి. వాళ్ళు అలా తిట్టకూడదు. వాళ్ళు లక్షలు పెట్టి కార్లు కొంటారు తెలుసా. కూర్చో. రెండోది చెప్పాలమ్మా, ప్లీజ్ కీప్ టర్న్, దేర్ ఇస్ ఎ పార్కింగ్ ప్లేస్. అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, మీ కారును అందులో పెట్టుకోండి అని చెప్పాలి మీరు. ఏయ్, అమ్మాయి! కూర్చో, నువ్వు అక్కడ చెప్తాను. నువ్వు ఇవన్నీ కరెక్ట్ గా చెప్పలేవు గానమ్మా, చెప్పు. అమీర్పేట నుంచి సికింద్రాబాద్ ఎలా వెళ్ళాలి? అమీర్పేట నాకు తెలుసు. తీసి మాట్లాడు. వెళ్ళు ముందు అక్కడికి. అబ్బా, దగ్గరికి వచ్చి అరవకమ్మా. నువ్వు వరిస్తే ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? ఇసుక తుఫాన్ లో మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు తెన్నగా వెళ్ళిపోవాలి. తెన్నగా వెళ్ళిపోయి ఎడం పక్క తిరుగు. వరే దొంగ సచ్చినాడా, ఎడం పక్క అంటే ఆసంది కాదు, రెండే ఎడం పక్క తిరగాలి. ఒకేసారి దగ్గరకు వచ్చి అరిస్తే ఎలా ఉందో తెలుసా? ఎలాగుంది? కుడి చెవులో హుదూ తుఫాను, ఎడం చెవులో తిత్లీ తుఫాను ఒక్కసారి వచ్చినట్టుగా ఉంది. ఇంకో ఫైనల్ గా చెప్తాను, ఇన్ 300 feet there is a red signal, please stop there. చెప్పి ఆడవచ్చు కదా. చెప్పు, తెలుగులో చెప్పు. ఇక 300 అడుగులు ముందుకెళ్ళినాక రెడ్ లైట్ ఏరియా ఉంది, రెడ్ లైట్ ఏరియా ఉంది, అక్కడ నుంచి ఒక పని చేస్తావా? హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పమంటావా? హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పామంటే ఫస్ట్ సినిమాకే రిటైర్ అయిపోతా. రేష్మికి నేనే చెప్పాను మొన్న. చెప్పనే లేదు. కుక్కలకి డబ్బింగ్ చెప్పడం వచ్చా? అర్జెంట్ గా యానిమల్ ప్లానెట్ కి వెళ్ళిపోయి అక్కడ అప్లికేషన్ పెట్టుకో. నువ్వు ఆ కుక్కలు తోడేల మధ్యలోనే కరెక్ట్. థ్యాంక్ ఎలా థ్యాంక్ ఏంటి? అర్జెంట్ గా సరే సార్,
నా ఉద్యోగం పోయినా పర్వాలేదు సార్, ఈ కోకిలు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్. దీని వాయిస్ కారులో పెట్టుకుని వెళ్తే వైపు రీచ్యాన్ని వెంట తీసుకెళ్ళినట్టు ఉంటుంది సార్. దొంగ సచ్చినాడని ఇలాంటి వాళ్ళకి వాయిస్లు ఇవ్వాలా? వద్దండి బాబు, బాగా అలిసిపోయాను ఇక్కడే. దారి చెప్పమందువా ధర్మనందన? ఈ పెద్ద ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడా? మీరేం దారి చెప్పొద్దు గురువు గారు, మీ దారి మీరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటాను. ఎక్స్ట్రా జబర్దస్త్. నేను ఒక భారతీయుడిగా ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. ఒక దోమకాటు మీ నిద్రని భంగం చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని బొంగులా మార్చేస్తుంది. అందుకే నేను బ్యాటు పట్టుకుని ఇంట్లో తిరిగేటప్పుడు ఒక దోమ కూడా మిస్ అవ్వకూడదని అనుకుంటాను. జాగ్రత్తగా ఉండండి, దోమకాటికి దూరంగా ఉండండి, బ్యాటు పట్టుకుని రెడీగా ఉండండి. ఈమె పేరు రష్మి, వయసు 48 సంవత్సరాలు. దోమకాటికి తన 2 గాజులు అమ్ముకుంది. మల్లెమాల మీదే భారం వేశాం. ఏంటి ఇదంతా యాడ్ అనుకుంటున్నారా సార్? కాదండి బాబు, ఏడుపు ఏడుపు. దోమలు కుట్టి కుట్టి నిద్ర లేక చచ్చిపోతున్నామండి. యుద్ధంలో శత్రువులను చంపడానికి సైనికుడు గన్ను పట్టుకుని తిరిగినట్టు ఇంట్లో దోమలను చంపడానికి నేను బ్యాటు పట్టుకుని తిరుగుతున్నాను సార్. 19. నా వయసు చెప్పాను అనుకున్నారా? కాదండి, నా చేతిలో చచ్చిపోతున్న దోమల సంగతి చెప్పాను మేడం. మీ అబ్బాయి వయసులే. మళ్ళీ నా కంటికి కనిపిస్తే చంపేస్తా. అలా తిడతారేంటి? నిన్ను కాదే, గాల్లో ఎగురుతున్న దోమకి చెప్పా. మూతి పగిలిపోద్ది. ఏంటి అలా చెప్పావు? చలికాలం కదా, వ్యాజ్లిన్ రాసుకోకపోతే మూతి పగిలిపోద్ది అంటున్నా. ఇందాల గాలిలో ఉన్న దోమ చెంప మీద వాలింది, చంపేశా. వెళ్ళి కాఫీ పట్టరాపా. ఇలా నేను దోమ కాదు, నేను దోమ కాదు. 80. మిమ్మల్ని కాపాడాను దోమ నుంచి. శబాష్ మచ్చరగా ఫౌజీ. ఒరే రాకెట్ రాఘవా, నీ చేతిలో బ్యాట్ ఉన్నా నువ్వేం చేయలేవని దోమలు విర్రబీగుతున్నాయిరా. వాటికి తెలీదురా నీ చేతిలో బ్యాట్ ఉంటే నువ్వు వేటాడేస్తావని. 81. ఇదిగోండి కాఫీ. ఏమండి, మొన్న ఇలాగే చీర కొనమంటే దోమ తెర కొన్నారు. అది ఎలా కట్టుకొని బయటకు వెళ్ళానో లేదో అందరూ గొల్లు నవ్వుతున్నారు. తప్పదు, ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇప్పుడు దోమల తెరలే కట్టుకుని తిరగాలి. ఇట్ ఇస్ ఎ సీజనల్ డ్రెస్, యు నో. అది కాదండి, ఒక చీర కొని పెట్టండి. పక్కింటి ఆయన చూడండి, కనీసం సినిమాకి వెళ్దాం. నో మోర్ వర్డ్స్, ఓన్లీ ఫసక్. బ్యాటలతో దోమలనే కాదండి, బామలను కూడా కంట్రోల్ చేయొచ్చు. రెస్పెక్టెడ్ హస్బెండ్స్, దిస్ ఈజ్ అవర్ వెపన్, యూజ్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఏమనంటే దోమల మీద తోసేయచ్చు. అర్ధరాత్రి ఇంట్లో దూరుతావు నువ్వు. దోమ సార్ మీ ఇంట్లోకి వెళ్ళింది సార్. ఏం కాదు, చంపుకుంటా బయటకు వెళ్ళు. ఇంట్లో కలమని చెప్పారా? మీ ఇంట్లో ఒక్క మాట సార్. ఏంటి? 97. ఇలా కొట్టి వెళ్ళిపోయింది. ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. What a lovely shot it is. It's gone for four. Wow, the Brown Sharma is. What a lovely shot it is. It's gone for four. Wow, the Brown Sharma is. ఏం చేసేవరా? దోమ చంపేశాను సార్. మా ఇంట్లోకి వచ్చి ఏదో పిచ్చి పిచ్చి ఆశలు వేసి చంపేస్తానే అనుకుంటున్నావు. అక్క సార్ దోమ 7. నన్ను కొడతా. ఒక మాట సార్. ఏంటి? సారీ సార్. ఓకే. ఇలా కొడుతున్నాడు ఏంటి? ఏమే ఏంటండి? బయటిరా. ఏదో చంపేస్తున్నాడు ఏంటి? దోమలు అనుకుంటాను. దా పడుకుందా. ఇంకా చాలా అందంగా ఉన్నావు తెలుసా నేను చూస్తుంటే.
అనుకో మనల్ని దోమలు వస్తాయి. దోమ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఏంటంటే దొడ వాయిస్తున్నాడు మొత్తం. ఏమయ్యాదావా కూర్చో. రేపు మన పెళ్లి రోజు కదా, నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏం కావాలి? నాకు 3 జెట్ మ్యాట్లు, 6 జెట్ కాయిల్స్, 3 బ్యాట్లు, 12 ఆల్అవుట్స్, కుదిరితే 30 వేపాకులు పొగేసుకోవడానికి. నువ్వు ఎలాగొచ్చారా మా ఇంట్లోకి? నోట రెండు ఏమండి 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 రేపు మన ఇంటికి లంచ్ మా బాస్ పిలిచాను. చాలా కమ్మగా వండి పెట్టాలి. దెబ్బకి మా ప్రమోషన్ వచ్చేయాలి. చిటికలో వండేస్తాను చూడండి. లోపలికి వెళ్ళి చెప్తాను. ఏమే నాగి సార్ నీకు విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవును ఏంటి లైట్లు వేసుకోలేదు, ఇల్లు అంతా చీకటిగా ఉంది. కళ్ళోటి తీసుకోండి సార్, కనిపిస్తుంది. దాదా భోజనం పెట్టు. నా కూర్చోండి. మీరు తినండి. మాసం కలిసి అదిరిపోవాలి. సరే వెళ్ళిపో సార్. మీరు తినండి సార్, బాగుంటుంది. ఎవరో ఎట్లా కొడతాడు? మా బాస్ అండి. నమస్కారం సార్. నమస్తే. సారీ సార్, మంచి తినకుండానే మంట ఎక్కిపోయింది. సారీ సార్, మంచి చెప్తున్నాను కదా సార్. అర్థమైంది నాకి. పెళ్లి రోజు అని చెప్పి ఇంటికి పిలిచి మనుషులు పెట్టి కొట్టేస్తావా? పక్కింటాడు సార్, మాకేం తెలియదు సార్. నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకున్నాను. యు ఆర్ డిస్మిస్డ్. నో మోర్. ఇంట్లో దూరం టీవీ పగల కొట్టావు. ఇప్పుడు నా ఉద్యోగం లేకుండా ఒరే నేను ఎంత సీరియస్ చెప్తున్నా ఇంకా ఒక్క మాట. ఏంటి జీవితం అంటే 3 పువ్వులు 6 కాయలు కాదు సార్. మరి 3 కాయలు 6 బ్యాట్లు సార్. 114. ఇల్లు ఖాళీ చేద్దాం పదే, వేరేంటికి వెళ్ళిపోదాం పద. ఈడు బ్యాట్ దోమలు వచ్చి